సో హాయ్ గైస్, తండేల్ మూవీ డే 1 ఎంత కొడుతుంది, మన దసరా డే 1 రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా లేదా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం. తండేల్ డే 1 ఎంత కొడుతుందో దానికన్నా ముందు ప్రీవియస్ గ్రాస్ ఎంతో తెలుసుకుందాం. ప్రీవియస్ గా అంటే అడ్వాన్స్ బుకింగ్ ప్రీవియస్ సేల్స్ వచ్చేసరికి 5 కోట్ల గ్రాస్ అయితే దాటింది. డే 1 నేనెంత అనుకుంటున్నానంటే 15 నుంచి 17 కోట్ల గ్రాస్ అయితే వస్తుంది. అదే బ్లాక్ బస్టర్ మించి టాప్ వచ్చిందనుకో ఈవినింగ్ వరకు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది, అదిరిపోయింది. ఇంకా ఎక్కువ చున్నీకి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తే నైట్ షోకి ఈజీగా 20 కోట్ల గ్రాస్. కానీ దసరా డే 1 రికార్డ్ అయితే బ్రేక్ చేయదు. 38 కోట్ల గ్రాస్ ఇంపాసిబుల్. కానీ మన నాగ చైతన్య కెరీర్లో బెస్ట్ నెంబర్ అయితే పడుతుంది డే 1, అది అయితే కంపల్సరీ. నేనైతే 20 కోట్ల గ్రాస్ డే 1 కొడుతుంది తండేల్ మూవీ అని అనుకుంటున్నాం. మరి మీరెంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వరల్డ్ వైడ్ గా తండేల్ మూవీకి అయితే పాజిటివ్ టాకే వచ్చిందని చెప్పుకోవచ్చు. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనకూడదు కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఆ లాంగ్వేజ్ కూడా చాలా అంటే చాలా బాగా నాకైతే నచ్చిందని చెప్పుకోవచ్చు. అక్కినేని ఫ్యామిలీకి అయితే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు 100 కోట్ల గ్రాస్ కొట్టడానికే. అక్కినేని ఫ్యామిలీలో ఇప్పటివరకు అయితే ఎవరి హిట్ మీద అయితే లేదని చెప్పొచ్చు. నాగార్జున అస్సలు హిట్టే కొట్టలే. హిట్ కొట్టాలంటే బాక్స్ ఆఫీస్ ఇలా వణికిపోవాలి. అలాంటి సినిమా బాక్స్ ఆఫీస్ ని వణికిస్తుంది. హిట్ ఫిలిం అంటే గుర్తుండిపోతుంది. కానీ బ్రేక్ ఇవ్వన్నా ఇక 20 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 20 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే అది హిట్ ఎలా అవుతుంది. నాగార్జున కెరియర్ ఇంకా పీక్స్ లో ఉండాలి. ఇప్పుడు మన సీనియర్ హీరోస్ ఏ లెవెల్లో ఫామ్ ఉన్నారు. రీసెంట్ గానే మన వెంకీ మామ ఇండస్ట్రీ కొట్టిండు. ఇంకా మన బాలయ్య శివ తాండం ఆడుతున్నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర. అలా కొట్టాలి. మీరేమనుకుంటున్నారు దీని గురించి కామెంట్ చేయండి. ఇది మన తండేల్ మూవీ డే 1 ఎంత కొడుతుందో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.